హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ బ్యూటీ టిప్ అండ్ నైట్ టైం స్కిన్ కేర్ ట్రీట్మెంట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది 5 days ఛాలెంజ్. ఇది ఒక్క 5 days వాడి చూడండి, కంపల్సరీ రిజల్ట్ మీకే తెలుస్తుంది. దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే స్కిన్ గ్లోగా ఉంటుంది, అలాగే స్కిన్ మీద ఉన్న ముడతలు ఏజింగ్ లైన్స్ తగ్గిపోతాయి. స్కిన్ చాలా యంగ్ లుక్లో కనిపిస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓన్లీ 3 ingredientsతో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సిన ఫ్లాక్స్ సీడ్, అవేనండి అవిసె గింజలు. అవిసె గింజల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన స్కిన్ ని చాలా హెల్తీగా మెరుస్తూ ఉండేలా చేస్తాయి. అవిసె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఏజింగ్ లైన్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. స్కిన్ కేర్ లో అవిసె గింజలు ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు. అవేనండి మనం చట్నీలో యూజ్ చేస్తాం కదా, వేపిన శనగపప్పు. ఏ స్కిన్ టైప్స్ కైనా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, మన స్కిన్ ని చాలా ఎక్సలెంట్ గా జెంటిల్ గా క్లీన్ చేస్తుంది. మీ బాత్ పౌడర్ రెసిపీస్ లో కానీ ఫేస్ ప్యాక్స్ లో కానీ ఇవి యాడ్ చేసుకోండి, చాలా బాగా వర్క్ చేస్తుంది. మన ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదం. మన స్కిన్ చాలా హెల్తీగా ముడతలు లేకుండా లైన్స్ తగ్గించడానికి బాదం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బాదంని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఈ సింపుల్ 3 ingredientsతో మన మ్యాజిక్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 బాదం, 3 స్పూన్లు అవిసె గింజలు, 3 స్పూన్ల శనగపప్పు తీసుకుని మిక్సీలో చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఓపిక్గా, కొంచెం టైం పట్టినా ఏం పర్వాలేదు, మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఒక 2 to 3 weeks వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా నేను 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రెజెంట్ నా దగ్గర ఉన్న పౌడర్ అయిపోయింది. నేను ఎలాగో చేసుకుంటున్నాను కదా, మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీడియో తీశాను. ఆడవాళ్ళకి ఎవరికి మాత్రం అనిపించదు చెప్పండి, గ్లోయింగ్ స్కిన్ కావాలని, యంగ్ లుక్, హెల్దీ స్కిన్ కావాలని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్లోకి మీకు కావాల్సిన క్వాంటిటీలో ఈ పౌడర్ని తీసుకుని దీనిలోకి పచ్చిపాలు కానీ పెరుగు కానీ రోజ్ వాటర్, రైస్ వాటర్ ఏదైనా యూజ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి. మీ స్కిన్ టైప్ని బట్టి యూజ్ చేయండి. నాకైతే పచ్చిపాలు నా స్కిన్కి చాలా బాగా సూట్ అవుతాయి, అందుకే నేను పచ్చిపాలతో కలుపుకున్నాను. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకుని ఈ పేస్ట్ని మీ ఫేస్కి, నెక్కి అప్లై చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇలా అప్లై చేసుకుని ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత తడి చేతులతో ఒక 5 minutes మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకుని ఇంకా వాటర్తో క్లీన్ చేసేసుకోవడమే. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు యూజ్ చేసే ఏదైనా మాయిశ్చరైజర్ కానీ సీరం కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది అప్లై చేసుకోండి. ఇలా డైలీ ఒక 10 minutes నైట్ టైం వాడి చూడండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరే చూస్తారు అవిసె గింజలు చేసే మా ఏంటో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.